నిజం చెప్పిన రాత్రి. ఆమె భయాన్ని ప్రేమగా మార్చిన అతను. పెళ్ళి ఇంటి వెలుగులు ఒక్కొక్కటిగా మసకబారుతూ ఆ ఆనంద హడావుడి క్రమంగా నిశ్శబ్దంగా మారిపోతున్న వేళ ఆ చిన్న గదిలో మాత్రం ఒక కొత్త జీవితానికి ఆరంభం కాకముందే ఒక తెలియని భయం, ఒక మాటలో చెప్పలేని గిల్ట్, ఒక గుండెను నొక్కేసి భారంగా అనిపించడం ఆమె మనసులో చోటు చేసుకుంది. ఆమె మంచం అంచున కూర్చొని ఉంది. చేతులు చల్లగా మారిపోయాయి. వేళ్ళు ఒకదానితో ఒకటి గట్టిగా పట్టుకొని తనలో తనే పోరాడుతున్నట్టుగా ఉంది. ఇది చెప్పాలా లేక దాచిపెట్టాలా అనే ప్రశ్నతో తన గుండెను తానే ముక్కలుగా చేసుకుంటోంది. తలుపు మెల్లగా తెరుచుకుంది. అతను లోపలికి వచ్చాడు. బయట ప్రపంచం మొత్తం నవ్వులతో నిండిపోయినా అతని కళ్ళల్లో మాత్రం ఒక ప్రశాంతత, ఒక సహనం, ఒక అర్థం చేసుకోవాలనే నిశ్శబ్దమైన తత్వం కనిపించింది. ఆమె వైపు చూసి కాసేపు ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు. ఎందుకంటే ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న భయం అతనికి అర్థమైంది. నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి ఆమెకు ఇబ్బంది కలగకుండా కొంచెం దూరంలో కూర్చొని చాలా మృదువుగా గుండెను తాకే స్వరంతో అడిగాడు, ఎందుకిలా ఉన్నావు అని. ఈ రాత్రి నీకు భయంగా అనిపిస్తుందా, లేక నీ మనసులో ఏదైనా మాట నిన్ను వదిలిపెట్టట్లేదా అని అన్నాడు. ఆ ఒక్క ప్రశ్న ఆమె గుండెలో దాచుకున్న మాటలన్నిటినీ కదిలించింది. ఆమె పెదవులు వణికాయి, కళ్ళల్లో నీళ్లు నిండాయి, గొంతు ఆగిపోయినట్టయింది. కానీ తనలో ఉన్న నిజాన్ని మరింత దాచుకుంటే ఈ కొత్త జీవితం మొదలు పెట్టలేనని అర్థమైంది. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని ఒక లోతైన శ్వాస తీసుకొని చివరకు ధైర్యం తెచ్చుకొని మాట్లాడింది. మీకు ఒక విషయం చెప్పాలి. అది చెప్పకపోతే నేను మీతో నిజాయితీగా బ్రతకలేను అని అనిపిస్తుంది అన్నది. అతను కాసేపు ఆమె ముఖం వైపు చూస్తూ చిన్నగా చిరునవ్వు నవ్వి అన్నాడు, జీవితం అంతా ముందుంది, కానీ నీ మనసు ఇంత భారంగా ఉంటే ఆ మాట ఇప్పుడే చెప్పు, నేను ఖచ్చితంగా వింటాను అని అన్నాడు. ఆమె ఒక్కసారిగా కళ్ళు తెరిచి గుండె బరువును బయటకు వదిలేసినట్టు ఒక్క శ్వాసలో చెప్పేసింది, పెళ్ళికి ముందు నేను ఒకరిని ప్రేమించాను, చాలా గాఢంగా ప్రేమించాను అని చెప్పింది. ఆ మాట బయటకు వచ్చిన వెంటనే గదిలోని గాలి కూడా గట్టిగా మారిపోయినట్టు అనిపించింది. ఆమె గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. చేతులు వణికాయి. ఇప్పుడు అతను ఏమి చెబుతాడో అన్న భయం ఆమెను కుదిపేసింది. ఆమె అతని వైపు చూడలేక తలదించుకొని కూర్చుంది. తన జీవితమే ఈ ఒక్క క్షణంలో మారిపోతుందేమో అన్న ఆందోళనతో. కొన్ని క్షణాలు అతను ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం ఆమెకు శిక్షలా అనిపించింది. ప్రతి సెకండ్ ఒక యుగంలా అనిపించింది. కానీ అతను ఒక్కసారిగా ఒక లోతైన శ్వాస తీసుకొని నెమ్మదిగా ఆమె వైపు కాస్త దగ్గరగా వచ్చి ఆమె వణుకుతున్న చేతిని మెల్లగా తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ స్పర్శలో కోపం లేదు, అసహనం లేదు, ఒక అర్థం చేసుకోవాలనే నిశ్శబ్దమైన ప్రేమ మాత్రమే ఉంది. ఆమె ఆశ్చర్యంతో అతని వైపు చూసింది. అతను ఆమె కళ్ళలోకి నేరుగా చూస్తూ చాలా నెమ్మదిగా ప్రతి మాటను బరువుగా పలుకుతూ అన్నాడు, నువ్వు ఇప్పుడే చెప్పింది నీ గతం, అది నీ జీవితంలో ఒక భాగం. దాన్ని ఎప్పటికీ మార్చలేము. దాన్ని మర్చిపోవడం కూడా ఒక్క రోజులో అయితే జరగదు అన్నాడు. కొంచెం ఆగి ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకొని మళ్ళీ అన్నాడు, కానీ నేను చూస్తున్నది నా ముందున్న ఈ క్షణం, నా జీవితంలోకి వచ్చిన నువ్వు, నీ నిజాయితీ, నీ ధైర్యం అని అన్నాడు. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కరిగిపోయాయి. అతను తన మాటలను కొనసాగించాడు. ప్రేమించడం తప్పు కాదు, మనసుండగా భావాలు రావడం సహజం. మనం మనుషులం, రాళ్ళం కాదు. గతంలో ఎవరినైనా ప్రేమించావు అంటే నువ్వు చెడ్డదానివని కాదు, నువ్వు మనసున్న అమ్మాయివని అర్థం. కానీ నిజమైన ప్రశ్న ఏంటంటే నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడ్డావు, నీ మనసు ఇప్పుడు ఎవరితో ఉంది,
నీ భవిష్యత్తు ఎవరితో చూడాలి అని అనుకుంటున్నావు అని అడిగాడు. ఆమె గుండె ఒక్కసారిగా ప్రశాంతమైంది. కళ్ళలోకి చూసి తడబడుతూ చెప్పింది, ఇప్పుడు నా జీవితాన్ని మీతోనే ముందుకు తీసుకువెళ్ళాలి అని ఉంది అన్నది. అతను చిరునవ్వు నవ్వాడు. అదే నాకు కావాల్సిన సమాధానం అన్నాడు. అతను కొంచెం దగ్గరగా వచ్చి చాలా మృదువుగా అన్నాడు, గతాన్ని పట్టుకొని ఉంటే మనం మన ఫ్యూచర్ని మనమే చంపేసుకున్నట్టే. కానీ గతాన్ని అంగీకరించి దాన్ని అక్కడే వదిలేసి ముందుకు నడిస్తే జీవితం అందంగా మారుతుంది. నువ్వు నిజం చెప్పావు అంటే నన్ను నమ్మినట్టే. ఆ నమ్మకాన్ని నేను గౌరవించాలి. నీకు బాధ పెట్టి కాదు, నీకు అండగా నిలబడి అని అన్నాడు. ఆమె ఒక్కసారిగా కన్నీళ్లతో విరిగిపోయింది. కానీ ఆ కన్నీళ్ళు ఇప్పుడు భయం వల్ల కాదు. ఆ కన్నీళ్ళు తనని అర్థం చేసుకున్న ఒక మనస్సు దొరికిన ఆనందం వల్ల. ఆమె మెల్లగా అతని భుజంపై తలపెట్టుకుంది. ఆమె శ్వాస నెమ్మదిగా సర్దుకుంది. అతను ఆమె తలపై చెయ్యి వేసి చాలా గట్టిగా కాకుండా కానీ చాలా భరోసాగా అన్నాడు, ఇప్పటినుంచి నీకు ఒంటరితనం అనేదే ఉండదు. నీ గతం నిన్ను వెంటాడదు. ఎందుకంటే నీతో పాటు నేనుంటాను. నీ బాధల్లో, నీ నవ్వుల్లో, నీ ప్రతి క్షణంలో మనిద్దరం కలిసి ఒక కొత్త కథ రాస్తాం అని అన్నాడు. అక్కడ గతానికి చోటుండదు, అక్కడ నమ్మకం మాత్రమే ఉంటుంది అని అన్నాడు. ఆ రాత్రి ఆమె తన గతాన్ని ఒప్పుకుంది. అతను తన ప్రేమతో ఆమె భవిష్యత్తును కాపాడాడు. ఆ రాత్రి ఒక అమ్మాయి భయం చచ్చిపోయింది. ఒక భార్యగా, ఒక భాగస్వామిగా ఒక కొత్త జీవితం పుట్టింది. మనిషి జీవితంలో గతం అనేది ఎప్పుడు ఒక నీడలా ఉంటుంది. అది మన వెంట నడుస్తుంది కానీ మన ముందున్న దారిని ఆపలేదు. ఆ నీడను చూసి భయపడితే మనం ఎప్పటికీ ముందుకు వెళ్ళలేం. కానీ దాన్ని అంగీకరించి అది మనతో ఉందని ఒప్పుకొని ముందుకు నడిస్తే అదే నీడ మనకు తోడుగా మారుతుంది. ఒక అమ్మాయి తన గతాన్ని చెప్పడానికి ధైర్యం చేయడం అనేది చిన్న విషయమైతే కాదు. ఎందుకంటే ఆమెకి తెలుసు ఆ ఒక్క నిజం తన కొత్త జీవితాన్ని కూల్చేసే శక్తి కూడా కలిగి ఉంటుంది. అయినా ఆమెను చెప్పింది అంటే అది ఆమె చేసిన తప్పు వల్ల కాదు, ఆమె చూపించిన నిజాయితీ వల్ల. అప్పుడు ఆమె ఎదుట కూర్చున్న వాడి ప్రేమ అసలైన పరీక్ష మొదలవుతుంది. ఆమెను ప్రశ్నించడం సులభం, ఆమెను తప్పు పట్టడం కూడా సులభం. ఆమె గతాన్ని తీసుకొని ఆమెను చిన్నబుచ్చడం కూడా చాలా సులభం. కానీ ఆమె మనసును అర్థం చేసుకొని నువ్వు చేసింది తప్పు కాదు, నువ్వు చేసింది గొప్పదే, ఇక మనం కలిసి ముందుకు నడుద్దాం అని చెప్పటం, అదే అసలైన ప్రేమ. అదే నిజమైన మగాడి గుణం. ప్రేమ అనేది ఎప్పుడు పర్ఫెక్ట్ వాళ్ళ మధ్య ఉండదు. ప్రేమ అనేది రియల్ వాళ్ళ మధ్య ఉంటుంది. గాయాలున్న మనసులు, గతం ఉన్న జీవితాలు, తప్పులు చేసిన మనుషులు, ఇవన్నీ ఉన్నప్పటికీ ఒకరిని ఒకరు అంగీకరించి నువ్వు ఉన్నట్టుగానే నాకు సరిపోతావు అని చెప్పినప్పుడు అక్కడే నిజమైన ప్రేమ పుడుతుంది. గతాన్ని పట్టుకొని ఉంటే ప్రతిరోజు ఒక యుద్ధంగా మారుతుంది. కానీ గతాన్ని వదిలేస్తే ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభంగా మారుతుంది. అందుకే ఒక అమ్మాయి తన గతాన్ని చెప్పినప్పుడు ఆమెను కోల్పోవాలా లేక ఆమెతో కలిసి ఒక కొత్త జీవితం నిర్మించాలా అన్నది ఆ మనిషి చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే ప్రేమ అనేది గెలవడం కాదు. ప్రేమ అనేది మనమిద్దరం కలిసి బ్రతుకుదాం అని అనడం. ఒకరి నిజాయితీకి ఇంకొకరు అర్థం ఇచ్చినప్పుడు, ఒకరి గాయానికి ఇంకొకరు ఆశ్రయమైనప్పుడు అక్కడ మొదలయ్యేది కేవలం పెళ్ళి కాదు, అక్కడ మొదలయ్యేది జీవితాంతం నిలిచే బంధం. అందుకే గుర్తుపెట్టుకోండి, మీ ముందున్న మనిషి గతాన్ని కాదు, మీతో కలిసి ఉండాలనుకుంటున్న ప్రస్తుతాన్ని ప్రేమించండి. అప్పుడు మీ భవిష్యత్తు మీరు ఊహించిన దానికంటే ఇంకా అందంగా ఖచ్చితంగా మారుతుంది. ఈ కథ మీ గుండెను తాకితే మీరు కూడా ఎవరినైనా అర్థం చేసుకునే మనసుగా మారాలి అని అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే హైప్ చేయండి. మీరు హైప్ చేస్తే నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. అలాగే తప్పకుండా షేర్ చేసి ఇంకొకరి మనసు మార్చడానికి ట్రై చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.